కింద వాడ గ్రామ సర్పంచుగా చిట్టెమ్మపై 432 ఓట్లతో మౌనశ్రీ సర్పంచుగా గెలుపొందారు. మన ఆడబిడ్డ వస్తుంటే విరోధులకు వణుకు, ఎవరు అడ్డొచ్చినా తగ్గేదేలే. మన మౌనశ్రీ గెలుపుని ఆపేదేలే. అరే మోగాలిరా, డప్పు మోగాలిరా, గుట్ట కింద వాడ మొత్తం మార్మోగాలిరా. వస్తున్నది చూడు మన ఊరి మహాలక్ష్మి, సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టే మన మౌనశ్రీ. ఇక నుంచి మీకు అందుబాటులో ఉండాలి కదా, ఉంటాను, ఉండబోతున్నాను. మౌనశ్రీ, అవునండి, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను సర్పంచ్ని కదా, నా ఈ గెలుపు కోసం ఈ ఊరినే కొన్నాను. నేను ఇట్లనే మాట్లాడతా. ఇది ఆడున్నది పొద్దుగల సంతి మొత్తం లెంకుతున్న ఆడ చూసిన కనబడతలేదు. ఇది ఆడపోయింది ఇంత పగలెక్క గాని. ఓ సిట్టి ఆడున్నది ఇది, అగో గిడి సెట్ కింద ఆడిచినట్టు కొడుతున్నది. సిట్టి గిడ కూర్చుంటే ఎడుతున్నామేమో. ఓ పాగల మొక్కనా, ఏమైంది నీకు? ఏం చేయమంటావు మరి? అంగన్వాడి చావమంటావా? సావుపోరండి, సావుపో. ఆ సర్పంచ్ గిరి అద్ద అంటే నేను ఒక్కసారి కుర్చీలో కూర్చుండాలని అంటివి. ఇప్పుడు కూర్చున్నావా? మంచిగా అయిందా? నేను చెప్పు తింటావా? మరి మొగడు ఉన్నాడు, మొగడు చెప్పుతున్నాడు, ఇంటాను ఒక మాట అంటావా? సావుపో ఇప్పుడు పోయి. అందరు నాకే ఓటేస్తారనే కదా నిల్చున్నది. నాకేం తెలుసు గా మౌనశ్రీకి ఓటేస్తారని? నాకేమైనా తెలుసా? ఆయన కోపం వచ్చింది అంటారే పాగలదాని అంటారు. వాళ్ళకి ముక్క దొరికే సుక్క దొరికే అలా అంటారు. అటెక్కిస్తారు ఇటెక్కిస్తారు. నీకు ఉండాలని కొంచెం అన్నా. మౌనశ్రీకి ఇట్లా కోపం వచ్చిందా నాకేమైనా తెలుసా? ఓరు ముసలాడా, ఓ గుబ్బి బత్త ముసలాడా, ఇట్లా నీ మీద మన్నెత్తుకొచ్చి పోతే ఓటేయలేదని ఏడాడికి మునుగుతుందేమో. చిట్టమ్మా, నాకు పని ఉన్నది, అర్జెంట్ పని ఉన్నది, నేను మళ్ళీ వస్తా. ఓ ముసలాడా, ఓ నల్ల మొక్క ముసలాడా, నా పొల్లాకి అంతగానే మేడుతున్నది ఎక్కెక్కి. నీ కొంచెమన్నా కరికిన అనిపించలేదారా? కొంచెమన్నా నచ్చిపోతే ఏమైతుందిరా? పోతా పోతా అంటున్నావు. ఏం చేస్తావు? పోయి ఇక్కడికి వచ్చిపోతే కాదా? వస్తావా లేకపోతే నేను అంగవట్టి ఇగ్గుకు రావాలా? ఏడకమ్మా ఏడకు తల్లి, కాకపోయినా కానీ అయింది. నీకంటే బాధ నాకు అనిపిస్తుంది. ఏడకమ్మా ఏడకు. ఏ ఆపా నీ అగలేడుపు. మా ఇంటికాడ తిన్నావు, తాగినావు, మీ కులపోలతో అందరితో ఇంకా మౌనశ్రీ దగ్గర ముచ్చట్లు పెట్టి అలా అందరు వాటిలో వేపించి దాన్ని గెలిపించినావు. ఇంక వచ్చి నీతో చెప్తున్నావా? నీ తోడు, నా తోడు, మా తాలి తోడు, పోషమ్మ తోడు, మా ఓట్లు నీకేసినాం. ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. ఏమో ఇదేం కదరా, తీయబెట్టి తాగబెట్టి ఇట్లా చెప్పుతున్నారేంద్రా? ఓరు గంగిరేజులోడా, నీ ఆల మీద దుమ్ము అయ్యా. 9 ఓట్లు మా ఇంట్లో ఉన్నాయి కదరా, మరి నీ ఓట్లేరా? ఓరి నీ నోట్ల మనవాడా, నువ్వు ఏడేసినవురా? మా ఇద్దరి 2, మా బామ్మరి వాళ్ళ 2, మా అత్తగారు వాళ్ళ 3, మా బామ్మరి వాళ్ళ తల్లిగారు వాళ్ళ 2, 9 ఓట్లున్నాయి. ఏడేసినవురా నువ్వు? బాబా ఈ పితృమగారి నమ్మకే మంచి అచ్చిండు, తిల్లడు, తాగిండు, మళ్ళీ దాన కల్పించిండు, మన కొంపలు మొత్తం ఉంచిండు. అబ్బా గౌడు బొర్రె మొక్కదానా, అన్ని జిల్కాకి చెప్పినట్టు చెప్పిన అద్దే 10 వద్ద అన్న. ఆ సర్పంచ్ పదవి నేను ఎక్కుతాను అంటివి, కథ కింద కూల్తివి ఉన్నాయన్ని బాయ్. ఇంకా ఎక్కెడుతున్నది. ఇప్పుడు నన్ను ఎంత తిడుతున్నావే? నేను సత్తయుడు, నేను బతుకనే బాధగా. సత్తే ఆగిపోయే బగురుపులు దానా, నాకేం పీడన పోతుంది. నీ సర్పంచ్ ఎలక్షన్ల కోసము ఆ బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ అమ్ముతి, కట్ట కింద బీగడి పొలం అమ్ముతి, నాకు అదే బాధని మొత్తము. అయ్యో నీకు ఇంకా చెప్పుడు మర్చిపోయింది. నాకు అట్టుకున్న బట్టలు కూడా ఇచ్చింది. నాకున్న ఇప్పుడు ఒక చీర రేపు తెచ్చులేనే. చిట్టమ్మకి చీర పంచుకుందాలంటే ఇచ్చిలా, ఈ జాకెట్ పంచుకుందాలంటే ఇచ్చిలా, ఈ డ్రెస్ పంచుకుందాలంటే ఇచ్చిలా, ఇచ్చిలా మధ్య కీడికి వచ్చింది. లాస్ట్ కత్తే ఒక చీర 2 డ్రెస్సులు మిగిలిలే. దేవుడా, మరి ఇదంతా నాకు చెప్పలేదేమే?
ఓయ్, రాజకీయాలు పాడుగాను 10 ఏళ్ళు సంపాదించుకున్నంత గంగలు కలుపుకున్నారు. ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ. చక్కగా ఇప్పటికైనా కానీ ఇవన్నీ మర్చిపోయి చక్కగా సంసారం చేసుకొని బతుకున్నారు. రాజకీయాల గోకుడుతోంది ఏం మిగిలేదు మీకు. బతుకు మూడు ఆకులే అట్లా ఏమో. అయితే అయిపో ఎవరి దాకా ఎడుతుంది మన ఇంటికి పోదాం పని పా. ఏమండి, మనం గెలిచి వారం రోజులు అవుతుంది. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయని ప్రజలు పీక్క తింటారు. ఇదేం కథ అండి? సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినాం కదా, చేసి ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. అందుకే అడుగుతుండ్రేమో మరి. నమస్తే దొరసాని. ఏం శివరాత్రి అంత మంచేనా? ఏమేమో అనా, అదేం పేరే శివరాత్రి కాలరాత్రి లాగా? ఏం లేదండి, వాళ్ళ అమ్మ మొక్కంగా శివరాత్రి రోజు పుట్టిండట. అందుకే శివరాత్రి అని పేరు పెట్టిందట. ఏం శివరాత్రి, ఎలక్షన్లప్పుడు మీ కులపొలకు వంచమని ఇచ్చిన పైసలు వాళ్ళకు వంచలేదట. ఏంది సంగతి మరి? మనవా, నేను అందరికి పంచిన పైసలు ఆ రాజుగాడ రోజు లేకుండా ఇట్లా అలా అక్కకి ఇచ్చిన పైసలు నేను ఆ పైసలు ఎందుకు తీసుకుంటాను? రామరామా, నాకు ఆ పైసలతో అవసరం తల్లి. మౌనా అటు గడుస్తున్నాడు. ఆ సంగతి ఏందో మరి. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఈ శివరాత్రి మీరు వంచమన్న పైసలు నాకు కూడా ఇవ్వలేదా? అడిగినప్పుడు అలా వడ్డీ ఇస్తాను అంటున్నాడు. మీరు ఇచ్చిన పైసలకు వడ్డీ ఏందండి? ఏమయ్యా శివరాత్రి, ఏమి పనులు? నేను కులానికి ఇచ్చిన పైసలు నువ్వెట్లా తింటావయ్యా? బుద్ధి లేదా నీకో? నమస్తే సర్పంచ్ అమ్మ. నమస్తే పెద్దయ్య. ఏమయ్యా శివరాత్రి, ఇక కులంకి ఇచ్చిన పైసలు తింటావాను? ఏం పెద్ద మనిషివా? ఏందా ఇట్లా వచ్చినావు? గ్రామ అభివృద్ధి పనులన్నీ గుంటుపడ్డాయి, మరి అదే అడగతందుకు వచ్చిన నేను. అదే రాజన్న మామ, అదే మాట్లాడుకుంటున్నాం మేము, అదే విషయం. అశోక్, నువ్వు అడగడానికి వచ్చి అక్కడ అయిపోయినా చెప్పవా? సార్ మీరు బాటిల్ ఇచ్చినవి కూడా సగం అమ్ముకున్నారు, సగం ఇచ్చిండు. ఏంది నిజమా? నిజమేరం, మీరు ఇచ్చిన యాట కూడా అలా చుట్టాలందరినీ పిలుచుకొని ఎల్లమ్మ పండుగ వేసుకున్నాడు. మా కులపోలందరం పోతే ఒక ముక్క ఒక బొక్కేసాడు అంతే మేడం ఈ వేస్ట్ వాడు. ఒకప్పుడు నువ్వు ఏడు టెంట్ కనబడితే ఆడ పోయి తినటోడి వాట. నీ బామ్మర్ది వాడి పెన్ను సుట్టం సూపరికంగా నీ ఇంటికి వస్తే వాళ్ళు వచ్చిర్రు, నాకు ఇదంతా ఖర్చు ఎక్కడైతుందా అని గా పోషెట్టి వాళ్ళ అమ్మ చచ్చిపోతే దినారా కూడా తినబెట్టినవాట. నిజమేనా? అబ్బాయి కడుపు కాలా ఇగో ఇన్నే ఉన్నాడు శివరాత్రి నాడు. కులపొలకు 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి నువ్వే మింగిదివారా? పుట్ట కోసం మింగినట్టు మింగి కూర్చున్నావా మంచిగా? అవురా ముసలోడా, 2 ఆడపిల్లలు కూడా ఇచ్చింది కదరా, అమ్ముకొని తిన్నావట కక్కుర్తి మూడ కొడుక. ఈ తలపండు వలగా మంది చోమ ఎట్లా తిన బుద్ధి అవుతుందిరా నీకు? ముసలోడా, నీకు పిల్లలే లేరు కదా, నీ కకృతిలో మన్నవాడా, నీ బొర్ర ఇంత వెచ్చావు. ఏ శివరాత్రి, ఏదైతే వాళ్ళకి ఇచ్చేది ఉందో వాళ్ళకి ఇచ్చేయి, లేదంటే నీకు రేషన్ కార్డు లేకుండా చేస్తా. ఇచ్చేస్తా తల్లి, ఇచ్చేస్తా. మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తా. అయినా ఏమిటికి వచ్చారు మీరు? అర్ధనంగా సర్పంచ్కి పోటీ చేసిర్రు, ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నారు. లేని పెత్తనాలు అవసరమా మీకు? ఎగిరిను తుస్ అయిపోయింది. మాకు 40 లక్షల ఖర్చు అయింది. అంతా మా కర్మ సార్, మా కర్మ. వీళ్ళు చేయబట్టి మొత్తం లాస్ అయింది. అవును సర్పంచ్ అమ్మ, చిట్టమ్మ అది చిట్టమ్మ ఇది అని అన్ని ఇచ్చిన. లాస్ట్ కత్తనకు ఒక డ్రెస్ 2 చీరలు మిగిలినాయి. అరే, మీ ప్లాటు వాయ్, పొలము వాయ్, ఊర్లో పరువు వాయ్, ఇంకేమున్నా రేమోహాలు పెట్టుకుని వచ్చిండ్రా. ఏమే పాగల్దానా, కొంచెమన్నా తెలివి ఉందా నీకు? కట్టుకున్న చీరలు ఇస్తారా ఎవరన్నా? ఏం చేయలేదు సర్పంచ్ అమ్మ, దాని కోరికనేమో తీరకపోయే. ప్లాటు వాయే, భూమి వాయే, సర్పంచ్ కుర్చీ కూడా దక్కకపోయే. అరే సుంచు, ఆశ ఉండాలా, అతి ఆశ ఉండొద్దు. కారు కొనుక్కోగాని హెలికాప్టర్ కొనుక్కుంటానద్దు. ఏం చెప్తావే సర్పంచ్ అక్క, నా ఫ్లాట్ వాయే, నా పొలం వాయే, అట్లనే నా బట్టలు కూడా వాయే. ఇంకా 40 లక్షలు సగం ఇస్తే ఇక ఓట్ల జోలికి కూడా రాను. చిట్టమ్మ, అతి తెలివి ప్రదర్శించకే, అతి తెలివి చూపించకు. మీరు ఓడిపోతే మీ పైసలు మేము సగం ఇయ్యాలా? ఏందే చిట్టమ్మా, ఓట్లంటే బీడీలు చుట్టుడు అనుకున్నావా అని? పొలం కాడ నాటేసుడు అనుకున్నావా? సొరుకు గిట్లనే తలుగుతుందే. పోయిరండి ఇద్దరు. సర్పంచ్ అమ్మ, మీ దయ, ఇది ఉన్న బట్టలన్నీ కూడా పోగొట్టుకున్నది. నాడిగా అశోక్, నువ్వు చూస్తే నిజాయితీ గల్లోలా ఉన్నావు. నీతోని కొంచెం పని ఉన్నది, అప్పుడప్పుడు కలుస్తూ ఉండు.
వెళ్ళు. ఏం శివరాత్రి వాళ్ళకి ఇచ్చేటి అన్ని ఎక్కడెక్కడ కట్టేసాయి. ఇంకొకసారి ఇట్లాంటి పని చేసినావు అనుకో నీకు ఆగం శివరాత్రి. ఇక నడు. పెద్దయ్యా, వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. నమస్తే. నమస్తే, కూర్చోండి. ఏంటి పెద్దయ్యా, అంత మంచేనా? అంత బాగా అమ్మా, కానీ మన ఊరుకు సీసీ రోడ్లు డ్రైనేజీ కావాలని అడిగేందుకు వచ్చినాం మేము. ఇప్పుడు ఇవన్నీ కావు, బడ్జెట్ లేదు. బడ్జెట్ వచ్చినాక నా ఖర్చులు చూసుకున్నాక అప్పుడు ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నావు సర్పంచ్ గారు? నువ్వు తెలిసే మాట్లాడుతున్నారా? గెలిపించేది మీరు సంపాదించుకోవడానికి కాదు, ఊరి అభివృద్ధి కోసం. సర్పంచ్ గారు, ఆ విధంగా మీరు మాట్లాడకండి. మీకు ఇంకా బాగా భవిష్యత్తు ఉంది. ఆ మాటను వెనుకకు తీసుకోండి. దయచేసి వినండి రచన గారు, ఆమె ఏ ఆలోచన మాట్లాడలేదు. మనం అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. ఏమండి, ఇక్కడ సర్పంచ్ చూడకుండా అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నేనా మీరా? ఈ ఊరికి నేను చెప్పిందే వేదం. ఆగమాగు, ఏమో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాను. అబద్ధం చెప్పడం, దొంగ మాటలు మాట్లాడడం, మోసం చేయడం, ఇవన్నీ చేసి గౌరవం పొందే ఏకాక రాజకీయ నాయకులు మీరే. ఇవన్నీ మీకే వర్తిస్తాయి సర్పంచ్ అమ్మా. మీరు ఎన్నైనా అనుకోండి, నా నడకనే కరెక్ట్. ఎందుకంటే నేను పైసతో ఉన్న ఈ ఊరిని. మీకు మాట్లాడే హక్కు లేదు పెద్దయ్యా. ఏం మాట్లాడుతున్నావు? అందరినీ కలుపుకొని పోవాలా గానీ ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. ఇంట్లో ఎవరికి నచ్చట్లేదు. ఆపండి. ఎవరికి నచ్చాలి? నాకు నచ్చాలి. ప్రతిదీ మీరే మాట్లాడితే ఎలా? నాకు సర్పంచ్ గా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. తినిపించి తాగిపించి ఓట్లు అయిపోగానే రుబాబ్గా మాట్లాడుతున్నావా సర్పంచ్? రే, సర్పంచ్ ని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. సర్పంచ్ గారు అను. సర్పంచ్ గారు వాళ్ళు యువకులు, రాజకీయానికి పెద్ద పీట లాంటి వారు. వాళ్ళు అభివృద్ధిని చూస్తారు. మీరు పెద్దవారు, సర్పంచ్ గారికి రాజకీయ అనుభవం లేదు. మీరు ఓపిక పట్టండి. ఏం అనుభవం సార్? ఎలక్షన్ ముందేమో మందు అలవాటు చేసిళ్ళు, ఇప్పుడేమో మందు బానిస చేసిళ్ళు, ఇప్పుడు నక్నాలు చేస్తూ మాకేం బక్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమమ్మా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? నాకు 70 సంవత్సరాల వయసు ఉంది. ఎందరో రాజకీయ నాయకులను చూసినా మీరు పొగరు తగ్గించుకుంటే బాగుంటది. ఆగండి మీరందరూ. ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రతి కుల సంఘాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకొని గెలిచా. ఆగుమవునా? ఊరిని కొన్నావా? కుల సంఘాన్ని కొన్నావా? ఏం మాట్లాడుతున్నావు? తెలివిందా? కుల సంఘాలను కొనుడు ఏంటమ్మా? మీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? అవును, కొన్నాను. ఒక్కో కులానికి 5 నుంచి 10 లక్షలు ఇచ్చి కొన్నా. మోనా, నువ్వు అలా మాట్లాడకి. ఊరు మనది, ఊళ్ళో ఉన్న జనాలు మనోళ్ళే. ఇక్కడ ఉన్న కుల సభ్యులకు, సంఘాలలో ఉన్న వాళ్ళకు ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళకి అట్లా కించపరచకేను. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకే ఆత్మాభిమానం ఉంటదా? సర్పంచ్ గా ఆత్మాభిమానం నాకు ఉండదా? మోనా, ప్లీజ్ అర్థం చేసుకో. కుల సంఘాలను అట్లా కించపరచడం కరెక్ట్ కాదే. మనం ఇచ్చినది డబ్బు వాళ్ళకి కేవలం కానుక ఇచ్చినాము. ఆ కుల సభ్యులకు ఇచ్చిందే ఆ కులాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇచ్చినాం. ఆ సభ్యులను అనడం, అట్లా కించపరచడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటది. కొంచెం ఆలోచించే. అమ్మా, నీకు తండ్రి లాంటి వాడిని నేను. కుల సంఘాలను కించపరిచే విధంగా మాట్లాడకమ్మా, నీకు దండం. అంటాను, అవసరమైతే కొంటాను కూడా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే అన్ని కులాల వారిని ఎలక్షన్ల కోసం కొని మినిస్టర్ దాకా వెళ్తా. మౌనశ్రీ, అందరినీ కొందువులే. మనం చనిపోయాక నలుగురిని కూడా మనుషులను కొనుక్కో. ఎందుకంటే పాడమోయాలి కదా. కొందువులే, కొనిపెట్టుకో ఇప్పుడే. సర్పంచ్ గారు, మీకు మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు అశోక్, నీ మనసులో మాట ఏదో చెప్పు. ఇది మన ఊరు. ఏ రాజకీయ నాయకులకు చెంచాలాగా ఉండం. మన ఊరు అభివృద్ధి కోసం ఉంటాం. మౌన, మన జీవితం ఇంకా చాలా ఉంది. ఎన్నో రాజకీయ మెట్లు ఎక్కాల్సింది ఉంది. ఇప్పుడే
ఈ రాజకీయ భవిష్యత్తును నువ్వు పాడు చేసుకోకే, ఈ రాజకీయాన్ని కనుమరుగు చేసుకోకు. ఏమండి, మీ అందరినీ క్షమాపణ కోరుకుంటున్నా. పదవి అనగానే అహంకారం పెరిగింది. అసలు పదవి అంటే అహంకారం కాదు, గ్రామ అభివృద్ధి. ముందుగా కుల సంఘాలకి చేతులెత్తి నమస్కరిస్తాను. నా మాట వెనక్కి తీసుకుంటాను. మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇక నుంచి మన గ్రామాభివృద్ధిపై దృష్టి పెడతాను. ఒకవేళ బడ్జెట్ రాకపోయినా నా సొంత పైసలతో మన గ్రామాన్ని డెవలప్ చేస్తా. నా గ్రామ ప్రజలారా, నేను ఎంతో అహంకారంతో మిమ్మల్ని ఎన్ని మాటలన్నా నన్ను హక్కున చేర్చుకొని మీ ఇంటి ఆడబిడ్డలాగా చూసిర్రు. ఇక నుంచి ప్రతి కుల సంఘంలో 2 పెద్ద మనుషులను తీసుకొని మన గ్రామ డెవలప్ కోసం వాళ్ళను ముందుంచి నేను వాళ్ళ వెనకాల నడుస్తాను. ఏ నిర్ణయమైనా మనందరం కలిసికట్టుగానే తీసుకుందాం. గ్రామాభివృద్ధి అంటే డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కోవడం కాదండి. మీరు ఇచ్చే 1000 రూపాయల డబ్బు 1825 రోజులకు లెక్కేస్తే రోజు 50 పైసలు అవుతుంది. అంటే అడుక్కునేవాడు కూడా రోజు 300 సంపాదించుకుంటాడు. కానీ మీరు రోజుకు 50 పైసలు లెక్క చొప్పున 1000 రూపాయలు ఇస్తున్నారు. గ్రామాభివృద్ధి అభ్యర్థి ఎలా ఉండాలా అంటే డబ్బులు పంచకుండా నిల్చున్న వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. అటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. గ్రామం అభివృద్ధి అవుతుంది, ఊరు డెవలప్ అవుతుంది. దయచేసి ఇది గమనించి ఇంకోసారి డబ్బులు పంచకుండా మీరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే డబ్బులు పంచని అభ్యర్థినే మీరు నిల్చోబెట్టి గెలిపించుకోండి ప్లీజ్. దయచేసి ఇది మా తెలంగాణ పల్లె సినిమా నుంచి చెప్తున్న సందేశం. చూశారుగా మా సినిమా, మా తెలంగాణ పల్లె సినిమాలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.